బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజెంట్ ఇప్పటికే రెండు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ని ఉద్దేశిస్తూ ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇజ్రాయెల్కు అణుస్థావరాలపైన దాడి చేసేంత సీన్ లేదు అంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా సహాయం కోరింది. అమెరికా లేకపోతే ఇరాన్ అణుస్థావరాలపైన ఆ బంకర్లపైన దాడి చేసేంత సామర్థ్యం ఇజ్రాయెల్ దగ్గర లేదు అంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇప్పుడే యూరోప్లో శాంతి చర్చలకు సంబంధించి కూడా అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ కూడా అక్కడ శాంతి చర్చలకు సంబంధించి యూరోప్ నేషన్స్ని కూడా అడిగారు. అయితే యూరోప్ని కాదు, అమెరికాని కలవండి, అమెరికాతో మాట్లాడండి, క్షణాల్లో మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. అయితే ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు ట్రంప్, ఇరాన్ దగ్గర ఉన్న అణుస్థావరాలపైన దాడి చేసేంత సీన్ లేదు, ఒకవేళ దాడి చేసినా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించదు అంటూ కూడా ట్రంప్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు వారాల వరకు ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి తాము ఇన్వాల్వ్ అవ్వము. ఈ 2 వారాలు కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ 2 వారాల తర్వాత మా స్టాండ్ ఏంటి అనేది కూడా చెబుతాము అంటూ కూడా ట్రంప్ కుండ బద్దలు కొట్టేలా ఒక సంచలనమైన కామెంట్ చేశారు. అయితే ఇజ్రాయెల్కు అణుకేంద్రంపై దాడి చేసేంత సీన్ లేదన్నారు ట్రంప్. మా సాయం లేకుండా భూగర్భ అణుకేంద్రం పైన ఇజ్రాయెల్ దాడి చేయలేదు అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు చేసినా కూడా అది అంత పెద్దగా ఎఫెక్ట్ చూపించదంటూ కూడా ట్రంప్ చెప్పారు. అయితే యూరోప్ దేశాలతో కాకుండా మాతో చర్చలకు రండి అంటూ కూడా ఇరాన్కు అదేవిధంగా ఇజ్రాయెల్కు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ యూరోప్లో ఉన్న దేశాలతో కలిసి 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ నెలకొల్పేలా చూడాలంటూ కూడా యూరోప్ దేశాలను అప్రోచ్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ట్రంప్ ఇరాన్కు ఒక సజెషన్ ఇచ్చారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ఒక పిలుపునిచ్చారు. మీరు యూరోప్ దేశాలతో కాకుండా మాతో చర్చలకు రండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా సహాయం కోరింది. అయితే ఇరాన్పై దాడి చేస్తారా అని అడిగితే ట్రంప్ మాత్రం ఆచితూచి స్పందించారు. దాడి అనేది చివరి అస్త్రం అంటూ కూడా ట్రంప్ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రజెంట్ 2 వారాల పాటు అమెరికా జోక్యం చేసుకోబోదని అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ట్రంప్. సో ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ ఏం మాట్లాడారో అంటే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇంతకుముందు ఒక 3 డేస్ బ్యాక్ ఏమో 2 రోజుల లోపల ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఒక సొల్యూషన్ని తీసుకొస్తామన్నారు. ఆ తర్వాత వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రతినిధి 2 వారాల వరకు ఈ యుద్ధానికి సంబంధించి మేము ఇలాంటి క్లారిటీ ఇవ్వము, కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అటు ఇరాన్ వచ్చేసి అమెరికాతో మాట్లాడాలి, యూరోపియన్ దేశంతో కాదు, మాతో మాట్లాడండి, మాతో చర్చించండి అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఇలా అదేవిధంగా ఇజ్రాయెల్ని కూడా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. A deal where nuclear inspectors go into both Israel and Iran, that you could win a Nobel Peace Prize, and they might even rename it the Trump Peace Prize. Did you hear those? What do you think of that? Well, they should give me the Nobel Prize for Rwanda and if you look the Congo, or you could say Serbia, Kosovo, you could say a lot of them. You could say, the big one is India and Pakistan. I should have gotten it 4 or 5 times. I should get it for I would think the Abraham Accords would be a good one too. But what do you They think won't of that give me idea? a Nobel Peace Prize because they only give it to liberals. But sending inspectors to have nuclear, or would you support Iran being able to have civilian nuclear energy capabilities up to 3? A deal where nuclear inspectors go into both Israel and Iran, that you could win a Nobel Peace Prize, and they might even rename it the Trump Peace Prize. Did you hear those? What do you think of that? Well, they should give me the Nobel Prize for Rwanda and if you look the Congo, or you could say Serbia, Kosovo, you could say a lot of them. You could say, the big one is India and Pakistan. I should have gotten it 4 or 5 times. I should get it for I would think the Abraham Accords would be a good one too. But what do you They think of won't that give me a idea? Nobel Peace Prize because they only give it to liberals. But sending inspectors to have nuclear, or would you support Iran being able to have civilian nuclear energy capabilities up to 3? A deal where nuclear inspectors
భీకర దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడికి దిగింది. ఆ దాడుల్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా చాలా పెద్ద మొత్తంలో అక్కడ ధ్వంసమైంది. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన అదే రీతిలో దాడి చేస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్లో ఉన్న అణు బంకర్ల పైన దాడి చేసేంత సీన్ ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఒకవేళ అలా దాడి చేసినా కూడా ఇరాన్కి అంతగా ఎఫెక్ట్ పడదు అంటూ కూడా ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే 2 వారాల వరకు మేము ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వము. అండ్ ఆల్సో ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికాను కోరింది ఏంటని, ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలపైన దాడి చేయండి అంటూ కూడా ఇజ్రాయెల్ అమెరికా సహాయం కోరింది. కానీ ట్రంప్ మాత్రం దాడి అనేది చాలా చివరి అస్త్రం, ఇప్పటికే మేము చర్చలు జరుగుతున్నాయి, సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అంతేకాని దాడి అనేది చివరి అస్త్రం అంటూ కూడా ట్రంప్ మాట్లాడారు. అదేవిధంగా యూరోప్ దేశాలతో కాకుండా మాతో చర్చలకు రండి అంటూ కూడా ఇరాన్కి ఒక అడ్వైస్ కూడా ఇచ్చారు ట్రంప్. అయితే ఇప్పటికే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెల్ అవీవ్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. అయితే శుక్రవారం న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు జరిపిన దాడులో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్ అవీవ్కు లేదన్నారు ట్రంప్. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించదన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు. ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు ట్రంప్. సైనిక కార్యకలాపాలను ఆపివేయాలని ఇజ్రాయెల్ను ఒప్పించడం ప్రజెంట్ అయితే అసంభవం అన్నారు. అయితే ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తాను భావిస్తున్నట్లు కూడా తెలిపారు ట్రంప్. ఈ క్రమంలో యుద్ధంలో టెల్ అవీవ్ అద్భుతమైన దాడులు చేస్తుండగా టెహరాన్ కూడా అదే రీతిలో దాడి చేస్తుంది. సో ఇదిలా ఉండగా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఏదైతే మీడియేటర్గా ఉండి ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పించడానికి కూడా యూరోపియన్ దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని వస్తున్న వాదనలను ట్రంప్ కూడా తోసిపుచ్చారు. వారు సాయం ఏదైతే యూరోపియన్ దేశాలు ఉన్నాయో వాళ్ళు ఎలాంటి సహాయం చేయలేరని కూడా వ్యాఖ్యానించారు ట్రంప్. అయితే ఇరాన్ యూరోప్తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలంటూ కూడా ట్రంప్ వెల్లడించారు. సో ఇప్పటికే గత 8 రోజులుగా ఇవాళ 9వ రోజు. అయితే మెల్లమెల్లగా ఫస్ట్ 5 days అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడింది. ఆ తర్వాత ఇరాన్ కూడా భీకర దాడులు చేస్తూ వస్తుంది. ముఖ్యమైన ప్రదేశాల్లో సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది. అయితే ఇరాన్ చేసిన దాడులను ఏకంగా ఐరన్ డోమ్ కూడా తట్టుకోలేకపోతుంది. మరోవైపు ఇరాన్లో ఉండే అణు స్థావరాలపైన ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తుంది. ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్ దగ్గర ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపైన అణు బంకర్లపైన దాడి చేసేంత శక్తి సామర్థ్యాలు లేవు అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్కు అంత సీన్ లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో 2 దేశాల మధ్య ఖచ్చితంగా సీజ్ ఫైర్ జరుగుతుంది. అండ్ ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో అది మరింత తీవ్రతరం కాకముందే 2 దేశాలు ఒక ఒప్పందానికి వస్తాయంటూ కూడా ఇప్పటికే కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు.